ఒరే మనవడా, ఓసారి తాత దగ్గర కూడా రారా. అరే రే రే, ఓ నాన్న, ఓయ్ ఓయ్ ఓయ్, నీకు మీ నాయని అదికొచ్చిందా? ఓయ్ పెన్మిటి, సావిత్రం నెత్తుకో. జాగ్రత్త. రవక్క, ఏంది గట్లున్నావు? గండం గడిచింది, జనంత నవ్వరాదే. అంజలి, అమ్మయ్యా, ఇప్పుడు నా దిల్ ఖుషి ఖుషిగుంది. అలక పెళ్లి ముచ్చట కూడా అయిపోతే అందరం ఖుషిగుంటాం. ఏమంటావు పెన్మిటి? గా పని చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది కదా? అవునమ్మా, అలకనందన మనకు చేసిన సహాయం మర్చిపోలేంది. ఈ రోజు పెద్దింటి వంశానికి వారసులొచ్చారంటే అందుకు కారణం అలకనందనే. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నావో ఏవో, అడుగడుగున మంచి మనసున్న మనుషుల్ని మన ఇంటికి పంపిస్తున్నాడు. ఓ రాఘవన్ బాబు, అలక పెళ్లికి అందరం ధూమ్ధామ్ చేయాలి. చేద్దాం మేడం. ఆ పెళ్లి కూడా మన ఇంట్లో ఒక పండగ అవ్వాలి, అందరి సంతోషానికి కారణం అవ్వాలి. సంతోషం కాదు నానమ్మ, పెద్ద విషాదం కాబోతుంది. అలక లవంగంలో పెళ్లి జరిగిపోవాలి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. ఆ పెళ్లి మన జీవితానికి ఒక పెద్ద ప్రశ్నగా మారబోతుంది అంజలి. అమ్మాయి గారు, పాలు తాగండి. నాకొద్దురా. మీరు ఆపరేషన్ అయిన మనిషి అనుకుంటున్నారు, లేకపోతే ఇంకేట అనుకుంటున్నారు? రే, ఈ పాలు నీళ్లు తిండి తిప్పలు అన్ని దేనికిరా? దేనికంటారేంటి? బతకడానికి. అర్జున్తో నా పెళ్ళే నాకు పెద్ద ఆక్సిజన్ రా. అది అయిపోతే చాలు, హ్యాపీగా బతికేస్తాను. ఏటో మీరు నాకేం అర్థం కావట్లేదు. ప్రేమ కోసం త్యాగం చేసే వాళ్ళని చాలా మంది చూశాను, కానీ మీలాంటి వాళ్ళు ఎక్కడా చూడలేదు. అర్జున్ బాబు, పాలు తాగమంటే తాగట్లేదు, మీరేనా చెప్పండి. తాగలక? సరే, కానీ ఒక కండిషన్. నీ చేత్తో ఇస్తే తాగుతాను. నీ చేత్తో ఇస్తే ఆ రుచే వేరప్ప. ప్రేమతో ఇచ్చారు కదండి, అలాగే ఉంటది. నా అర్జున్ ప్రేమ కోసం ఒక్క ఆపరేషన్ ఏంట్రా, 100 ఆపరేషన్లు అయినా చేయించుకుంటాను, ప్రాణమే ఇచ్చేస్తాను. నా అర్జున్ ప్రేమ కోసం ఒక్క ఆపరేషన్ ఏంట్రా, 100 ఆపరేషన్లు అయినా చేయించుకుంటాను, ప్రాణమే ఇచ్చేస్తాను. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? నువ్వు నువ్వు నా ఆరోగ్యం గురించి అడిగావా? రే విశ్వాసం, చూడ్రా చూడ్రా, నా అర్జున్కి నేనంటే ఎంత జాగ్రత్త. మీరు చేసిన సహాయానికి ఇది చాలా తక్కువ అండి. రే, ఆకలి ఎంతేసినా ఒక్కొక్క ముద్దే తినగలన్రా. ప్రేమ కూడా అంతే, కొంచెం కొంచెం పుడుతుంది. ఏడు చెప్పారండి. ఎనీవే, ఐఎమ్ సో హ్యాపీ అర్జున్. నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్. థ్యాంక్స్ అలక. థ్యాంక్సా? ఎందుకు? ఒకసారి అటు చూడు.
అత్తయ్య ఇటువంటి నేను వేస్తాను. ఓయ్ రాఘవన్ బాబు, ఏందిది? నువ్వు సాంబ్రాణి వేసుడేంది? ఏ వేయకూడదా ఏంటి? ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు రాఘవ. అయితే కొద్దిసేపు నేను ఆడపిల్లనే అనుకోండి. నువ్వు ఆడపిల్లవేంది రాఘవన్ బాబు? సెంటర్ లో కట్అవుట్ పెడితే బాహుబలి లెక్కుంటావు. నాది తిన్నా దేవుడా, ఏముంది, అందరూ మంచిగా హుషారుగా ఉన్నారు. ఆ ఆనందానికి కారణం నువ్వే అలక. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నేను కారణం ఏంటి? నేను ఒక్కదాన్నే ఎలా అవుతాను? నీ బాధ్యతలో సగభాగాన్ని పంచుకున్నానంతే. అబ్బబ్బా, ఎరగదీశారండి. ఇంకెప్పుడు అలా అనొద్దు. ఇకపై ఏదైనా మనం 50-50 షేర్ చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ. రే తమ్మి, ఎవరో వచ్చినట్టున్నారు, చూడెవరో. కట్లనక్క ఏంది? వెడ్డింగ్ కార్డ్ సార్. కట్లనారా ఇలా ఇవ్వమ్మా. అక్క, పెళ్లి పత్రికలు వచ్చినాయి. ఓయ్ లవంగం, పెళ్లి శుభలేఖలు వచ్చేసినాయి. బాబాయ్ నాకు సిగ్గేస్తుందండి. నీ సిగ్గు సంతకెళ్ళా, ముందు అలకన్ బిలు. అలకా అలకా చెల్లి అలక, తొందరగా రా, నీ పెళ్లి శుభలేఖలు వచ్చినాయి. జల్దీ రాక. చెల్లి పిప్పి డుమ్ డుమ్ డుమ్, శుభలేఖలు వచ్చినాయి. అక్క గట్లయితే నేనే ముందు చూస్తా. ఏ ఏ, ఆగు, నేను చూస్తాను. నేనే చూస్తా. నేను చూస్తాను. నేనే చూస్తా. మీరెవరొద్దు, ముందు నేను చూస్తాను. కాదు కాదు, నేను చూస్తాను. అబ్బబ్బబ్బబ్బా, ఎవరో ఒకరు చూడండి అర్రా. ఆగండి ఆగండి ఆగండి, ఎవరు చూడాలో నేనే చెప్తాను. నా ప్రేమకి పెళ్లికి దేవుళ్ళైన శివంగి గారు, అర్జున్ గారే చూడాలి. ఇటువు. ఇందిరమ్మ గారు పెద్దవారు, మొదటి కార్డు మీరే శివంగి గారికి అర్జున్ గారికి ఇవ్వండి. అమ్మా సుమిత్ర, పసుపు కుంకుమ తీసుకురామ్మా. అలాగే పిన్ని. అక్క, అయ్య బాబోయ్, లవంగం మస్తు సిగ్గుపడుతుండక్క. అలకనందలాంటి అందగత్తెతో పెళ్ళంటే మాటలా? పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలి తండ్రి. అమ్మా అంజలి, ఆ? తీసుకోమ్మా. పెర్మిటి తీసుకుందాను రా. అరే అక్కడే నిలబడ్డావు, రా పెర్మిటి. తీసుకోండి. ఓ పెర్మిటి, ముందు నేను చూస్తాను.
ఏమైంది అంజలి? ఏమైంది చెల్లి? అక్క ఎందుకు అట్లా విగ్రహం లెక్క నిలబడ్డావు? అమ్మా అంజలి, ఏమైందమ్మా? చూసి సంతోషపడతావు అనుకుంటే అంత ఆశ్చర్యపడిపోయి చూస్తున్నావేంటి? మ్యామ్ ఏమైంది? ఏముంది అందులో? అలాగైపోయినారేంటండి? అమ్మా అంజలి, మాట్లాడవేంటమ్మా? మ్యామ్ ఇటివ్వండి. ఇటివ్వండి మేడం. మ్యామ్ ఏమైంది? ఏముంది అందులో? అలాగైపోయినారేంటండి? అమ్మా అంజలి, మాట్లాడవేంటమ్మా? మ్యామ్ ఇటివ్వండి. ఇటివ్వండి మేడం. అర్జున్ సార్ ఫోటో ఉందేంటి? అర్జున్ ఫోటో ఉండడం ఏంటి? రేయ్, ఏంట్రా అది? మీరు పెళ్లి పత్రికలు ప్రింట్ చేస్తున్నారా, తప్పుడు పత్రికలు ప్రింట్ చేస్తున్నారా? అందులో మా అర్జున్ పేరు ఉండడం ఏంట్రా? సార్, మీరు పంపించిన ఫోటోలు ప్రింట్ చేశాం. ఏం మాట్లాడుతున్నావు? నీకు మతుండే మాట్లాడుతున్నావా? ఆ ఫోటో మేం పంపించడం ఏంట్రా? అపచారం! ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. అవును, చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఎవరు చేశారు ఇదంతా? ఆ, ఎందుకు ఇలా జరిగింది? అసలు ఇదంతా జరగడానికి కారణం నాకు తెలుసు. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రాఘవ, ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? అంతా నువ్వే చేసావు. పద బయటికి. ఆగు, ఆగు. నిజమేంటో తెలుసుకోకుండా ఏంటి ఆవేశం? లేదు సార్, నేనంతా అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ ఎలక ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అన్ని అనర్థాలే జరుగుతున్నాయి. ఆ రోజు అర్జున్ సరికి ఐ లవ్ యూ అని రాసావు. ఈ రోజు ఇలా చేసావు. పద బయటికి. రాఘవ, ఆగు రాఘవ. మీరు ఆగండి సార్. మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే ఎలా ఉంటుందో ఇలాంటి వాడికి బుద్ధి చెప్పాలి. ఒక్క విషయం గుర్తు పెట్టుకో, నా సీతారాముల మధ్యలో శూర్పణఖలా రావాలని ప్రయత్నించుకో. వచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రాఘవ, ఏంటిది? నేనేం చేశానని నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు? అపార్థం కాదు. రాఘవ ఎవరిని పల్లెత్తు మాటండు అన్నాడంటే ఖచ్చితంగా అందులో నిజం ఉండే ఉంటుంది. తప్పుడు ఆలోచనలు చేశావంటే మర్యాదగా ఉండదు. అంజలి, అర్జున్ ఒకరి కోసం ఒకరు పుట్టారు. వాళ్ళకే చిన్న కీడు జరిగినా ఈ కుటుంబం మొత్తం అల్లాడిపోతుంది. వాళ్ళ కోసం ఈ కుటుంబం మొత్తం ప్రాణత్యాగమే చేస్తుంది. వద్దమ్మా, పొరపాటును కూడా అలాంటి ఆలోచన రానివ్వద్దు. కల్లో కూడా అలాంటి ఊహ రానివ్వద్దు. ప్రేమకి ప్రతిరూపం వాళ్ళు, మంచితనానికి మారుపేరు వాళ్ళు, బంధానికి అనుబంధానికి అర్థం వాళ్ళు. వాళ్ళ మధ్యలోకి ఎవరు వెళ్ళాలని ప్రయత్నించినా ఆ దేవుడు కూడా క్షమించడు. నా సీతారాముల దగ్గరకు వెళ్లే ధైర్యం చేయాలన్నా, వాళ్ళ బంధాన్ని చెడగొట్టే చెడు ఆలోచన చేయాలన్నా ముందు ఈ హనుమంతుడు గీసిన గీత దాటి వెళ్ళాలి. చాలు, ఇంకా చాలు. నువ్వు మాకు చేసిన సహాయం చాలు. ఇంకా బయలుదేరు. రే చందు, వీళ్ళు లగేజ్ తీసి బయటపడేరా. గట్లనే బావా. రే చందు, ఆగరా.
రాఘవ ప్లీజ్ రాఘవ కాస్త ఆలోచించు. వద్దు సార్, ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకూడదు. ఏయ్, మీ ఇద్దరు బయటికి వెళ్ళండి రా. రాఘబాబు మమ్మల్ని బయటికి ఏంటిస్తావా? మా అమ్మాయి గారు చేసిన సహాయానికి మీరు చూపించే విశ్వాసం ఇదేనా? మా అమ్మాయి గారు లేకపోతే మీరందరూ ఈరోజు ఇంత ఆనందంగా ఉండేవాళ్ళ? అసలు మా అమ్మగారు త్యాగం చేయకపోతే మీరు ప్రాణాలతో ఉండేవాళ్ళ? ఎవరు చేస్తారండి ఇంత గొప్ప త్యాగం? అసలు ఏం జరిగింది మీకు తెలుసా? రే విశ్వాసం, నువ్వు నోరు మొయ్యరా. మీరు ఊరుకోండి అమ్మాయి గారు. మీరు వీళ్ళకి ఎంత సహాయం చేస్తే అది మనసులో పెట్టుకోకుండా బయటికి వెళ్ళేస్తారు. బయటికి ఈరోజు ఎలాగే నేను చెప్పాల్సిందే. చెప్తుంటే మాట వినకుండా రెచ్చిపోతావేంటి? అరే, ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారన్న జ్ఞానం కూడా లేదా? వాళ్ళేదో అపార్థం చేసుకుంటే జరిగింది అది కాదు ఇది అని చెప్పే బాధ్యత మనకుందా లేదా? రే, అక్క కడుపులో బిడ్డని కాపాడినంత మాత్రానా నేను గొప్పదాన్ని అయిపోతానా? నాకు నిలువెత్తి విగ్రహం కట్టించేయాలా? నేను కాకపోతే దేవతలాంటి అక్కని కాపాడడానికి ఆ దేవుడు మరొకరిని పంపిస్తాడ్రా. మనకి ఇంట్లో ఇంత చోటు దొరకడమే గొప్పరా. ఇంత మంచి మనుషుల మధ్య మనకి ఇంత నీడ దొరకడం మనం ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం రా. ఇలాంటి వాళ్ళని పట్టుకొని విశ్వాసం లేదంటావా? ఇంకొకసారి ఆ మాట అన్నవంటే చంపేస్తాను. రాఘవ, నీ ఆవేశంలో అర్థం ఉంది. నువ్వు నిజంగానే రాంబంటువి. సీతారాముల మీద వేరే వాళ్ళ చూపు కాదు, నీడని కూడా నువ్వు భరించలేవు. అక్క, ఇదంతా నేను చేయలేదక్క, నన్ను నమ్ము. దీనికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఇందిరమ్మ గారు, నేనెందుకు తప్పుడు ఆలోచనలు చేస్తాను? దయచేసి మీరు నన్ను కలలో కూడా అపార్థం చేసుకోకండి. నువ్వైనా చెప్పు అర్జున్, మనిద్దరికి పెళ్ళేంటి? అసలు ఆ మాట వినడానికే ఎంత భయంకరంగా ఉంది. పేరు పేరున అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. దయచేసి నన్ను ఎవరూ అపార్థం చేసుకోకండి. ఎవరూ చేసిన పొరపాటుకి నన్ను నిందించకండి. కావాలంటే మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. ఎవరు తప్పు చేశారో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. రాయ్ చందో, అవన్నీ తీసి బయటపడేరా. ఆగు బాబాయ్. ఆగింద్రమ్మా, బయట పడేసుడు కాదు, ఏం చేయాలో అది నేను చేస్తాను.